మనకు ఇప్పుడు చాలా ఎక్కువ వివరణలు, మరిన్ని వివరాలు వస్తున్నాయి, ముఖ్యంగా ఓ న్యూస్లో. ఇది ఇప్పుడు వారానికి 1 లేదా 2 వరకు పెరిగిపోతుంది పరిస్థితి చూస్తుంటే. దీనివల్ల నాకు అనిపిస్తోంది విషయాలు ముందుకు సాగుతున్నాయని. ఆ పాపప్లో ఏమి చెప్పారో నేను ఇక్కడ వివరించను. మీరు మీ OSలోకి లాగిన్ అవ్వచ్చు, అక్కడ అన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసిన విషయాలకు మరింత స్పష్టత వస్తోంది, అలాగే జరిగిన విషయాలపై మరింత వివరణ కూడా లభిస్తోంది అని చెప్పడం సురక్షితమే. మరియు స్పష్టంగా మన CEO అస్బిఫారా గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఆయన విషయాలను మరింత వివరంగా, అప్పట్లో ఏమి జరుగుతుందో అలాగే భవిష్యత్తులో ఎలా సాగుతుందో వివరించారు. అందుకు ధన్యవాదాలు. మనలో ఆ పాపప్స్ రావడం వల్ల విషయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం ఎప్పుడూ మంచిదే. ఈ పాయింట్ చివర్లో చెప్పినట్లుగా మరిన్ని అప్డేట్స్ త్వరలో మనకు రాబోతున్నాయని గమనించండి. అవి ఎప్పుడు వస్తాయో అనేది స్పష్టంగా చెప్పలేం, కానీ మన CEO మనకు అవసరమైన సంబంధిత వార్తలే తీసుకొస్తారు. అక్కడ ఎలాంటి ఊహాజనిత వార్తలు పెట్టబడవు. అయితే ఆయన ఎన్నోసార్లు చెప్పినట్లుగా పూర్తిగా తుది నిర్ణయం తీసుకున్న విషయాలనే మాత్రమే ఆయన పోస్ట్ చేస్తారు. కాబట్టి మనం దానిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే అదే చోటు అన్నీ ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పినట్లుగా ప్రతిరోజు మీలో లాగిన్ అవ్వండి. స్పష్టంగా మనకు ఏదైనా సమాచారం అందితే దాన్ని మనం పోస్ట్ చేస్తాం. అది సోషల్ మీడియా ద్వారా చాలా త్వరగా వ్యాపిస్తుంది కదా. అందుకే దానిపై మీ దృష్టిని పెట్టండి, ఎందుకంటే అదే చోటు అన్నీ ఉంటాయి. ఆ న్యూస్ సెక్షన్ పాపప్లో ఇప్పుడు వాటికి నంబర్లు కూడా పెడుతున్నారు, కాబట్టి మనం ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఆ పాపప్ను వెనక్కి స్క్రోల్ చేయవచ్చు కూడా. ఆ పాపప్కి కుడివైపున ఒక బాణం ఉంటుంది. మీరు గమనిస్తే మీరు ఆ బాణాన్ని క్లిక్ చేస్తే మునుపటి పాపప్స్కి వెనక్కి తీసుకెళ్తుంది. అప్పుడు మీకు అవసరమైతే వాటిని మళ్ళీ చదవవచ్చు. సరే, మరి ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే, నిన్న మనం పెయిడ్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. మరియు ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్నది వేరే రకాల AI మార్కెటింగ్ గురించి. నేను చెప్పాను కదా, ఇది వేరే సబ్జెక్ట్ అని. నా అభిప్రాయంలో ఇది కొత్త మార్కెటింగ్ విధానం అవుతుంది, మరియు నేను కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం ఇది. నిజంగా చెప్పాలంటే మన బిజినెస్లో వచ్చే దశలో ఏం వస్తుందో, అది AI మార్కెటింగ్కు సంబంధించిందో లేదో చూడాలని నేను కొంత వేచి చూస్తున్నాను. అది వచ్చే దశలో అందుబాటులోకి రానుంది. స్పష్టంగా అది వస్తే నా వ్యాపారం కోసం ఆ ప్రోడక్ట్ లేదా ఆ సర్వీస్ను నేను ఉపయోగిస్తాను. కానీ నేను ఎప్పుడూ అనిపించదు ఇది సమయం బాగా. ప్రస్తుతం ఇతర రకాల AI మార్కెటింగ్ ఏవైనా ఉన్నాయో తెలుసుకోవడం కోసం సమయం వెచ్చించడం ఎప్పుడూ విలువైనదే అనిపిస్తుంది. మనం కొంత తెలుసుకోవడం వల్ల మనకు ఏమీ నష్టం ఉండదు. అవసరమైతే మనం స్వయంగా ఉపయోగించుకోవచ్చు, లేదా భవిష్యత్తులో మన కోసం ఉండబోయే వాటితో పాటు కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల నేను ఇప్పుడు క్రమం తప్పకుండా చేయబోతున్నాను. మళ్ళీ మీకోసం నా స్క్రీన్ను షేర్ చేయబోతున్నాను. ఇదిగో, ఇప్పుడు మొదలు పెడదాం. ఈ రోజు మనం AI మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సరేనా? AI మార్కెటింగ్ టూల్స్ చిన్న వ్యాపారాలకు గణనీయమైన లాభాలను ఇస్తాయి, ఎందుకంటే ఇవి పనులను ఆటోమేట్ చేస్తాయి, సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరుస్తాయి. ప్రసిద్ధ టూల్స్లో ChatGPT, జాస్పర్ వంటి AI ఆధారిత రైటింగ్ అసిస్టెంట్లు ఉన్నాయి. ఇంకా చాలా టూల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి కంటెంట్ క్రియేషన్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసం సహాయపడతాయి. ఉదాహరణకు హూట్సుయిట్, స్ప్రౌట్ సోషల్ వంటి ప్లాట్ఫామ్స్. ఇవి షెడ్యూలింగ్, అనలిటిక్స్, ట్రెండ్ గుర్తింపు కోసంను ఉపయోగిస్తాయి. ఇతర ముఖ్యమైన టూల్స్లో AI ఆధారిత ఇమెయిల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్, ఉదాహరణకు మెయిల్చిమ్ప్ ఉన్నాయి. ఇవి వ్యక్తిగతీకరణ,
పంపే సమయం ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను అందిస్తాయి. ముందుగా మనంని చూద్దాం. మనందరికీ ఇది తెలుసు. మనం అందరం దీని గురించి విన్నాం. ఇది మొదటి రకమైన AI కంటెంట్ క్రియేషన్ మార్కెటింగ్ బాట్ అని చెప్పొచ్చు. ఇది వాడటానికి నిజంగా చాలా సులభం. మీరు ఇంకా వాడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇది ఒక AI చాట్బాట్. ఇది సోషల్ మీడియా పోస్టులు, ఇమెయిల్ కాపీ, బ్లాగ్ ఆర్టికల్స్ వంటి వివిధ రకాల మార్కెటింగ్ కంటెంట్ను రూపొందించగలదు. ఇది నిజంగా మిత్రులారా ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ పనులు చేయగలుగుతోంది. సరేనా? ఇది పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఇది మీకు AI వీడియోలను కూడా తయారు చేయగలదు. అవి చాలా బాగుంటాయి. మీరు అందులోకి ఉదాహరణకు వివిధ ఫోటోను అప్లోడ్ చేయవచ్చు. మీరు మీ వీడియో గురించి రాయాలనుకునే కంటెంట్ను కూడా అందులో పెట్టవచ్చు. మీరు ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ మాట్లాడే నరేటర్ కావాలి అని ఎంచుకోవచ్చు. మీరు అక్కడ ఉంచబోయే ఉత్పత్తి యొక్క అన్ని ఫీచర్లను లిస్ట్ చేయవచ్చు. సరేనా? అప్పుడు అది ఏమి చేస్తుందో తెలుసా? 10-15 నిమిషాల్లోనే అది మీకు ఒక AI వీడియోను తయారు చేసి ఇస్తుంది. మీరు మీ మార్కెటింగ్ కోసం ఉపయోగించగల వీన్ను కూడా ఇస్తుంది. హాయ్, జాన్ బేరియా. నేడు చాట్లో నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. అది నీకు చాలా మంచి విషయం. నువ్వు ఇక్కడ లైవ్లో మాతో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జాన్ నా మోడరేటర్గా చాట్ ఏరియాలో ఉన్నాడు. కాబట్టి అందరూ బాగా ప్రవర్తించండి. లేదంటే అతను మీ చేతికి తగిలిస్తాడు. మనం అలాంటిది కోరుకోము కదా? అందులో ChatGPT ఒక అద్భుతమైన సాధనం. ఇది ఏదైనా కంప్యూటర్లా ఉంటుంది కదా? మీరు దీనికి సమాచారం ఇవ్వాలి. దీనికి ముందుకు సాగేందుకు ఏదైనా ఇవ్వాలి. కాబట్టి మీరులో పెట్టబోయే పదాలు, పదబంధాలు, వాక్యాలు గురించి మీరు ఆలోచించడం నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అందులో పెట్టిన దాన్ని బట్టి మీకు కంటెంట్ వస్తుంది. సరేనా? మీరు దాన్ని ప్రూఫ్ రీడ్ చేయాలి, దాన్ని పరిశీలించాలి, అవసరమైతే సవరించాల్సి కూడా రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కంటెంట్ సృష్టి, బ్లాగ్ రాయడం, వీడియోను వంటి వాటిలోని చాలా కష్టాన్ని, ఒత్తిడిని ఇది తప్పక తగ్గిస్తుంది. నేను చెప్పినట్లే ఇది నిజంగా అద్భుతమైన సాధనం. జాస్పర్ కూడా ఉంది. సరేనా? మరియు చెప్పాలంటే మిత్రులారా, నేను వాడని ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ChatGPT నేను వాడాను, జాస్పర్ మాత్రం వాడలేదు. గ్రామర్లీను కూడా నేను ముందు వాడినాను. కానీ ఇంకా నేను వాడని చాలా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిని నేను పరిశీలిస్తున్నప్పటికీ వాటిలో ప్రతి ఒక్కదాన్ని నేను వాడాలని అర్థం కాదు. ఈ విషయాలను పరిశీలించడం మన మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవి అన్నీ పరిశీలించడం, మరింతగా తెలుసుకోవడం మనందరిపై, అంటే నాపైన, మీపైన ఉంది. ఈ AI బాట్స్ లేదా AI సాఫ్ట్వేర్లను మన వ్యాపారంలో ఎలా ఉపయోగించుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. జాస్పర్ కూడా ఒక AI రైటింగ్ అసిస్టెంట్. ఇది మార్కెటింగ్ మెటీరియల్ను సృష్టించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు ప్రకటనల కాపీ, సోషల్ మీడియా పోస్టులు, బ్లాగ్ ఆర్టికల్స్ వంటివి. గ్రామర్లీని నేను వాడాను. ఇది AI ఆధారిత రైటింగ్ అసిస్టెంట్. ఇది రాతలో వ్యాకరణం, స్పెల్లింగ్, శైలి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్రామర్లీతో నా అనుభవంలో ఇప్పుడు ChatGPT చాలా దూరం వచ్చేసింది. ఇది ఖచ్చితంగా మీతో పాటు నేర్చుకుంటూ పోయే ఒక AI టూల్. మీరు ఎంత ఎక్కువగా దీనిని వాడితే అది అంత ఎక్కువగా మీకు అలవాటు పడుతుంది. మరియు మీరు ChatGPT చాట్బాట్లో చేసే ఎడిటింగ్తో అది నిజంగా మీ వ్యాకరణం, మీరు మాట్లాడే విధానానికి తగినట్లు మారుతుంది. సరేనా? అది నేర్చుకుంటూ పోతుంది. నా అభిప్రాయంలో మీరు ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్ చేస్తుంటే గ్రామర్లీ నిజంగా ఉపయోగపడే విషయం. కాబట్టి మీరు లీగల్ డాక్యుమెంట్లు లేదా అలాంటి ఇతర విషయాలు చేస్తుంటే నేను గ్రామర్లీని వాడతాను. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లోని వ్యాకరణం, స్పెల్లింగ్,
ఇంకా మిగతా అన్నీ 100% సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికి నేను గ్రామర్లీని వాడతాను. కానీ మీరు ఇంగ్లీష్ మాట్లాడని వారు అయితే లేదా ఎవరైనా కోసం AI ఆధారిత సందేశాన్ని తయారు చేస్తుంటే అందులోని స్పెల్లింగ్, వ్యాకరణం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఇది మంచి టూల్. మీరు ChatGPT నుంచి తీసుకుని గ్రామర్లీలో పెడితే అది లోపాలను హైలైట్ చేస్తుంది లేదా కొన్ని పదాలను మార్చుతుంది. తద్వారా వాక్యాలు సరిగ్గా, పఠనయోగ్యంగా, వ్యాకరణపరంగా సరైనవిగా ఉంటాయి. కాపీ AI ఇది మార్కెటింగ్ కాపీని రూపొందించడానికి AI ఆధారిత ప్లాట్ఫారం. ప్రారంభ వినియోగానికి ఉచిత ప్లాన్ను అందిస్తుంది. స్పష్టంగా వీటిలో కొన్ని ఉపయోగించడానికి మీరు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. కానీ చాలా మాటికి కొనుగోలు చేసే ముందు ఉచిత పరిచయం ఉంటుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసే ముందు ప్రయత్నించవచ్చు. నాకు అనిపిస్తుంది AI బాట్స్ మరియు మార్కెటింగ్ విషయంలో మీరు ఒకదానితో మరొకదాని కంటే బాగా అనుసంధానం అవుతారని భావించే ఒకదాన్ని మీరు కనుగొంటారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజు నాకు వ్యాకరణ పరంగా మాటలు కాస్త కష్టంగా ఉన్నాయి, జాన్. ఎందుకు అనేది నాకు తెలియదు. బహుశా ఇది సూర్యుడి వల్ల కావచ్చు. మార్కెట్లో ఉన్న కొన్ని బాట్స్ను పరిశీలించడం, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం మంచిదే. ఎందుకంటే ఒకదాని సెటప్ మీకు మరొకదాని కంటే బాగా సరిపోతుందేమో, లేదా అది విషయాలను ఫార్మాట్ చేసే విధానం మీకు బాగా నచ్చవచ్చు. విషయాలు పరిశీలించడం, ట్రయల్ చేయడం, ఆపై నిర్ణయం తీసుకోవడం విలువైనదే. ఇది నాకు సరిపోతుంది. ప్రాథమిక స్థాయిలో చూస్తే అవన్నీ వాటి పనిలో బాగా పనిచేస్తున్నాయి. సర్ఫర్ SEO. నేను ఈ టూల్ గురించి, వేర్వేరు AI మార్కెటింగ్ టూల్స్ గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టే వరకు ఎప్పుడూ వినలేదు. ఇది ఒక AI ఆధారిత SEO టూల్. ఇది సెర్చ్ ఇంజిన్ల కోసం కంటెంట్ను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం SEO గురించి మాట్లాడాం కదా. మీ వెబ్సైట్లకు SEO ఎంత ముఖ్యమో అలాగే మిగతా వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ వెబ్సైట్ను మరొకరి కంటే మెరుగైన ర్యాంకింగ్కి తీసుకెళ్లేందుకు ఆప్టిమైజ్ చేసే టూల్ను వీళ్ళు అందిస్తున్నారు. నా వ్యాపారం కోసం ఆ వెబ్సైట్కు ఉత్తమమైన ర్యాంకింగ్ సాధించేందుకు భవిష్యత్తులో నేను ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాను. నేను మీకు ట్రేడ్లోని చిట్కాలు, ట్రిక్స్ చెప్పాను కదా. ఇవి మీని చాలా ఎక్కువగా పెంచడంలో సహాయపడతాయి. అందులో కొంతని ఉపయోగించి మీని సెర్చ్ ఇంజిన్లలో ఇంకా ఎక్కువగా పెంచుకోవడంలో ఎందుకు ప్రయత్నించకూడదు? ఇది ప్రధానంగా మీ వెబ్సైట్లో పెట్టాల్సిన సరైన కీవర్డ్స్ను సూచిస్తుంది. తద్వారా మీరు ఎంత ఎక్కువగా సాధించగలదో అంత ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను వెతుకుతున్న టూల్. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో మీరు హుట్సూయిట్ గురించి వినిపించవచ్చు. ఇది ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్లాట్ఫారం. ఇది షెడ్యూలింగ్, అనలిటిక్స్, ట్రెండ్స్ను గుర్తించడంలోని ఉపయోగిస్తుంది. ఇది మీ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది, సరేనా? ఉదాహరణకి మీరు ఫేస్బుక్ లేదా యూట్యూబ్ లేదా వీటిలో ఏదైనా ఉపయోగిస్తున్నట్లయితే ఇది మీ సాధారణ పనులు చేస్తున్నప్పుడు, అంటే మీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విధంగా, లేదా యూట్యూబ్, లింక్డ్ఇన్ లేదా ఏదైనా ప్లాట్ఫారంలో ఇది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది, కానీ మీరు చేయగలిగేది ఏమిటంటే కొంతకాలం తర్వాత, అంటే సుమారు 1 వారం లోపలే, సరేనా, మనం ఈ AI టూల్ ద్వారా హుట్సూయిట్లో అనలిటికల్ డేటాను పొందగలుగుతాము. దాంతో మనం ఇది ఎంత విజయవంతంగా ఉంది, ఎంతమంది క్లిక్ చేశారు, వీక్షణ సమయాలు, ఇలా అనేక అనలిటిక్స్ను చూడగలుగుతాము. మరియు నేను అనలిటికల్ డేటా గురించి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఎంత ముఖ్యమో గుర్తుందా? ఆన్లైన్ విషయంలో ఇది నిజంగా బంగారం లాంటిదే. మీరు బ్రౌజ్ చూస్తున్న సంభావ్య కస్టమర్ల నుండి ఎంత సమాచారం సేకరించగలిగితే అంతగా మీ వ్యాపారం ఇంటర్నెట్లో విజయవంతమవుతుంది.
చేయలేను. మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, జోడించాల్సిన అవసరం లేదు, మిగతా వాటన్ని చేయాల్సిన అవసరం లేదు. లో చేయాల్సినట్లుగా ఇది జీవితం సులభంగా చేస్తుంది. కాబట్టి ఇది మనం గతంలో కన్నా తక్కువ మంది ఉపయోగించబోతున్నారని నేను అనుకుంటున్నాను. డీప్ బ్రెయిన్ ఏఐ ఇది టెక్స్ట్ను వీడియోనుగా మార్చే ఏఐ టూల్. దీన్ని ఆకర్షణీయమైన మార్కెటింగ్ కంటెంట్ సృష్టించడానికి ఉపయోగించవచ్చు. చాలా చాలా బాగుంది. మళ్ళీ మీరు దీన్ని ఇతర వాటితో పాటు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ను జాలో పెట్టవచ్చు. అది మీ మార్కెటింగ్ క్యాంపెయిన్కు ఒక మంచి, బాగా రాసిన టెక్స్ట్ వెర్షన్ను తయారు చేస్తుంది. మీరు అక్కడి నుంచి దాన్ని తీసుకుని డీప్ బ్రెయిన్లో పెట్టి అది మీకు ఒక వీడియోను తయారు చేస్తుంది. ఇది అంటే తదుపరి స్థాయిలోని విషయం. మీరు వీడియోను తయారు చేయాల్సిన అవసరం లేదు. అన్నీతో మొదటి నుంచే పూర్తయ్యాయి. నిజంగా అద్భుతమైన విషయం. మళ్ళీ దీన్ని మనమందరం ముందుకు సాగేందుకు ఉపయోగించదగినదిగా నేను చూస్తాను. సేమ్రూష్ గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఇది ఒక సమగ్ర మార్కెటింగ్ ప్లాట్ఫారం. ఇది మార్కెట్ రీసెర్చ్, ఎస్ఈఓ మరియు కంటెంట్ మార్కెటింగ్ కోసంని ఉపయోగిస్తుంది. నేను దీన్ని ఒకసారి పరిశీలించబోతున్నాను, ఎందుకంటే సేమ్రూష్ వేరేలను ఉపయోగించి వాటిని ఒకే చోటకి తీసుకువచ్చి, వినండి, మేము మార్కెటింగ్ రీసెర్చ్ చేయగలము, మేము మీకులో సహాయం చేయగలము, అలాగే మీ మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం ఆ కంటెంట్ను కూడా ఇక్కడే అందించగలము. మీరు చేయాల్సిందిలో భాగస్వామ్యం కావడమే అని చెప్పింది. అది కొంచెం ఎక్కువ అర్థం అవుతోంది. నేను దీన్ని ఒకసారి పరిశీలించాలి, దీని ఖర్చు ఎంతవుతుందో చూడాలి, భవిష్యత్తులో నేను దీన్ని ఉపయోగించాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ఈ ఏఐ మార్కెటింగ్ టూల్స్ను ఉపయోగించడం ద్వారా చిన్న వ్యాపారాలు తమ మార్కెటింగ్ ప్రయత్నాలను సులభతరం చేసుకోవచ్చు, ఆన్లైన్లో తమ ఉనికిని మెరుగుపరుచుకోవచ్చు, అలాగే లక్ష్య ప్రేక్షకులతో మెరుగైన అనుసంధానం సాధించవచ్చు. ఇది అంతా దీని గురించి, సరేనా? మీరు ఇది ఏఐ ద్వారా చేయగలిగితే మీ జీవితం చాలా మెరుగ్గా మారిపోతుంది కదా? కాదా? ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అమ్మకాలు చేయగల అవకాశాన్ని మెరుగుపరిచే విషయం అవుతుంది. బయట ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? కొన్నింటికి మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది, సరేనా? చేతులు పైకి, అన్నీ ఉచితం కాదు. కానీ ఇది మీకు తరచూ అమ్మకాలు చేయడంలో ఆధిక్యత ఇస్తే, అది ఖచ్చితంగా మంచి పెట్టుబడే అవుతుంది. మరియు మళ్ళీ మనం కమిషన్ను సంపాదించడం ప్రారంభించినప్పుడు మన నివాస దేశంలో పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ టూల్స్కు సబ్స్క్రిప్షన్లు కూడా వ్యాపార ఖర్చుగా పరిగణించబడతాయి, కాబట్టి వాటిని మీరు ఆ పన్ను నుండి మినహాయించుకోవచ్చు. మళ్ళీ మీ అవకాశాలను మెరుగుపరిచేందుకు అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం సరికదా? అదే సమయంలో వ్యాపారంపై చెల్లించాల్సిన పన్నులో కొంత భాగాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా, ఇదే ఏఐ మార్కెటింగ్ టూల్స్ గురించి నా చెప్పేదంతా.